ట్రంప్ ఏమంటున్నాడో చూడండి. ఖతార్ వాళ్ళు, యుఏఈ వాళ్ళు, సౌదీ వాళ్ళు చెప్పారు కదా అని ఇరాన్ మీద చేయాల్సిన భారీ యుద్ధాన్ని, ఇవాళ చేయాల్సిన భారీ యుద్ధాన్ని 2-3 రోజుల పాటు ఆపుతాను, ఈ లోపు కానీ వాళ్ళు నా మాట వినకపోతుంటే వాళ్ళ మీద భారీ యుద్ధం చేయమనేలా నా డిఫెన్స్ సెక్రటరీకి చెప్పానేలా ట్రంప్ స్టేట్మెంట్స్ చేస్తున్నాడు. దీని గురించి మొదట మాట్లాడుకోవాలి. ఇంకొక 2-3 డేస్ లో నిజంగా వార్ పెద్ద యుద్ధం జరిగే అవకాశం ఉందా? ఆ ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ సెకండ్ థింగ్, మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఆల్రెడీ 3 రూపాయల దగ్గరగా పెంచారు కదా, ఇప్పుడు సుమారుగా ఇంకొక 90 పైసల దగ్గరగా పెంచుతున్నారు. ఎక్కడితో ఆగడం కాదు. కొటాక్ వాళ్ళు ఇవాళ పబ్లిష్ చేసిన రిపోర్ట్ లో ఇంకా 13 నుంచి 17 రూపాయల దగ్గరగా పర్ లీటర్, ఇప్పుడు పెంచింది కాకుండా ఇంకొక 17 రూపాయల దగ్గరగా పర్ లీటర్ పెంచే అవకాశం ఉందని ఎలా రిపోర్ట్ ని షేర్ చేస్తున్నారు. ఈ డేటాని మాట్లాడుకోవాలి. అండ్ రూపీని ఇవాళ గమనించారా, 96 రూపాయల 66 పైసల వరకు పడిపోయింది. మన రూపీ ఇలా పతనం అవుతూ ఉంటే మన ఇండియన్ మార్కెట్లకే కాదు, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్లి చదువుకునే స్టూడెంట్స్ మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి వీటి గురించి మాట్లాడుకుంటూ, నిన్న అండ్ మొన్న కూడా గోల్డ్ పడింది అన్నప్పుడు ఎక్కడ ఇండియన్ మార్కెట్ లో పడలేదు కదా అని మన వాళ్ళు అనుకుంటున్నారు. మన ఇండియన్ రూపీ దారుణంగా వీక్ అయిపోవడం కారణంగా ఇండియన్ మార్కెట్ లో బంగారం పెరుగుతుంది, కానీ వెండి కొంత స్టెబిలైజ్ అయింది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో రీసెంట్ డేస్ లో గోల్డ్ ఒక ఫాల్ ఉంది. ఉంటున్న కన్ఫ్యూజన్ గురించి కూడా, మన రూపీ అండ్ ఇంటర్నేషనల్ గా ఉంటున్న డాలర్ రిలేటెడ్ గా ఉంటున్న గోల్డ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ గురించి కూడా మాట్లాడుకుంటూ, అలాగే మీరు పర్మిషన్ ఇచ్చేదేంటి, మేము రష్యన్ ఆయిల్ ని కొంటామనేలా నిన్న ఈవినింగ్ మన గవర్నమెంట్ అఫీషియల్స్ అప్డేట్ చేశారా. దాని తర్వాత ట్రంప్ ప్రభుత్వం ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ రష్యన్ ఆయిల్ రిలేటెడ్ గా చేస్తూ ఉంది. అది ఇండియా రిలేటెడ్ గా చాలా మంచి విషయం. దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. అసలు ఈ ట్విస్ట్ చూడండి, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుని లేకుండా చేస్తే 500 కోట్ల దగ్గరగా బహుమతి ఇస్తామని ఇరాన్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు మల్టిపుల్ రిపోర్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. మరి దీనికి ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఆదానికి యుఎస్ వాళ్ళు ట్రంప్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చేసింది. దానికి బదులుగా $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ యుఎస్ లో చేయమంటున్నారు. ఈ డీటెయిల్స్ ని అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా, ఇంక్లూడింగ్ మన ఇండియన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇవాల్టి మార్కెట్ ఒక యాక్షన్, ఇంక్లూడింగ్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుంటూ ఇవాల్టి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఈ మధ్య కాలంలో యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ క్లియర్ అవుతున్నట్లు మనకు కనిపించట్లేదా? లైక్ ఇరాన్ వాళ్ళు అడుగుతున్నది యుఎస్ కి నచ్చట్లేదు, యుఎస్ వాళ్ళు అడుగుతున్నది ఇరాన్ కి నచ్చట్లేదు. ఇద్దరి మధ్యలో డీల్ అవ్వదనేలా మార్కెట్ కు ఒక క్లారిటీ ఉంది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ని మీరు గమనిస్తే అటు పడట్లేదు, బికాస్ ఎవరు యుద్ధం చేసుకోవట్లేదు, అగ్రెషన్స్ ఎక్కడ కనిపించట్లేదు. అటు పెరగట్లేదు, బికాస్ ఆ యుద్ధం ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎవరికి క్లారిటీ లేకపోతుండడం మార్కెట్ లో ఒక క్వశ్చన్ మార్క్ గా నెలకొందా. ఈ రీసెంట్ వీకెండ్ లో ఈ ట్యూస్డేన ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకొని బిగ్ డెసిషన్ ఇరాన్ రిలేటెడ్ గా తీసుకోబోతున్నారనేలా మార్కెట్ లో అప్డేట్స్ ఉన్నాయి కదా. నిన్నటి వీడియోలో కూడా దాన్ని షేర్ చేశానా. ఇవాళ ఆ మీటింగ్ జరగాలి అండ్ ఇవాళే వాళ్ళ టైమింగ్ లో యుద్ధం కూడా జరగాలి. ఇరాన్ ఒప్పుకోలేదు కాబట్టి ఇంకా పీస్ ప్రపోజల్ కి. కానీ ఇవాళకి ముందే, అంటే వాళ్ళ టైమింగ్ లో ఒక రోజు ముందే, యుద్ధం చేయాల్సిన ఒక రోజు ముందే ట్రంప్ ఈ పోస్ట్ పెడుతున్నాడు. దాని మీనింగ్ ఏంటంటే, యుఏఈ వాళ్ళు, సౌదీ వాళ్ళు, ఖతార్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగారు, అంటే నాతో మాట్లాడి అడిగారు దట్ ఇప్పుడు యుద్ధం చేయడం కంటే ఇరాన్ మీద ఒక 2-3 రోజులు వదిలేద్దాం ఇరాన్ ని, ఈ లోపు మన డీల్ ని ఒప్పుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో అన్నెసరిగా యుద్ధం వద్దు, 2-3 రోజులు టైం ఇచ్చి చూడండి, ఇరాన్ దిగి వస్తుంది. అన్నెసరిగా యుద్ధం వద్దనేలా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను తగ్గి యుద్ధం చేయట్లేదు, బట్ నా డిఫెన్స్ సెక్రటరీకి చెప్పి పెట్టి ఉంచాను. ఈ 2-3 రోజుల్లో వాళ్ళకన్నా మాట వినకపోతే, ఈ న్యూక్లియర్ డీల్ రిలేటెడ్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళ మీద యుద్ధం చేయి, భారీ మొత్తంలో యుద్ధం చేయి అనేలా డిఫెన్స్ సెక్రటరీకి చెప్పానని, మొత్తం యుద్ధానికి మేము ప్రిపేర్డ్ గానే ఉన్నాం, బట్ 2-3 రోజులు టైం ఇస్తున్నానేలా ట్రంప్ ఒక పక్క నుంచి చెప్తుంటే, ఇరాన్ వాళ్ళు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ రిలేటెడ్ గా ఒక కొత్త సిస్టమ్ నే క్రియేట్ చేశారు. పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ, PGSH అనే ఒక పేరుతో ఎవరెవరు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి బయటికి వెళ్ళాలంటే, అంటే ఏ షిప్స్ వెళ్ళాలంటే ఎంతెంత టోల్ కట్టాలి, వాళ్ళు ఈవెన్ బిట్ కాయిన్ లో కూడా కట్టచ్చని, ఇన్సూరెన్స్ ఉంటుందని, లైక్ వాళ్ళకి ఏం కాదని, ఈవెన్ దానికి ఒక ట్విట్టర్ హ్యాండిల్, సోషల్ మీడియా హ్యాండిల్ కూడా క్రియేట్ చేస్తూ ఇకపై స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ని కంట్రోల్ చేసే అథారిటీ ఇదే నెల ఇరాన్ వాళ్ళు ప్రకటించారు. ఇక్కడ ఎక్కడైనా ట్రంప్ మాటలను వింటున్నట్టు, లేకపోతే ట్రంప్ చెప్తున్న దాన్ని అర్థం చేసుకొని యుద్ధం మాకు వద్దని ఒక యాక్టివిటీ ఇరాన్ దగ్గర నుంచి అయినా కనిపిస్తుందా? లేదు. అలాగే ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ఉన్నారా, తనని అడిగారనమాట, ఇండియా రిలేటెడ్ గా మీ ఎనర్జీ డీలింగ్ అలానే ఉంటుందా, లేకపోతే ఏదైనా మారిందా అంటే, ఇండియా మాకు ఒక ఫ్రెండ్లీ కంట్రీ, మేము ఎప్పటికీ దాన్ని కొనసాగించాలనుకుంటున్నాం, కానీ మా మీద యుఎస్ వాళ్ళు శాంక్షన్స్ వేసేసరికి ఇండియా మాతో డీల్ చేయట్లేదు, ఒకవేళ మా మీద శాంక్షన్స్ ఎత్తేస్తే మళ్ళీ ఇండియాతో మా యాక్టివిటీ నార్మల్ అయిపోతుందనేలా ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేశారు, అఫీషియల్ గా చేశారు ప్రెస్ మీట్ లో. ఆల్సో ఇరాన్ రిలేటెడ్ గా శాంక్షన్స్ ని లిఫ్ట్ చేసే ఆలోచనలో యుఎస్ ఉందనేలా మనకు అప్డేట్స్ ఉన్నాయి. అది నిన్నటి వీడియోలో కూడా షేర్ చేశాను. అండ్ ఇప్పుడు 2-3 రోజుల పాటు యుఎస్ వాళ్ళు ఇరాన్ మీద యుద్ధం చేయకుండా ఆగుతారని, ఈ లోపు ఇరాన్ తగ్గొస్తే ఓకే, లేకపోతే బిగ్ స్కేల్ లో వార్ జరుగుతుందనేలా ట్రంప్ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇరాన్ దగ్గర నుంచి ఒక్క స్టెప్ కూడా డౌన్ అవుతున్నట్టు యాజ్ ఆఫ్ నౌ మనకి అఫీషియల్ అప్డేట్స్ అయితే లేవు. వాళ్ళు ఇప్పటి వరకు వస్తే రండి, మేము చూసుకుంటాం, మీరేం చేయగలరో చేయండి, మేమేం చేయగలరో చేస్తాం అనేలానే స్టేట్మెంట్స్ చేస్తూ
చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే నిన్నటి వీడియోలో చెప్పానా, రీసెంట్ వీకెండ్ లో అక్కడి ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చేసిన స్టేట్మెంట్స్ ఏంటి? ఈ రష్యన్ ఆయిల్ ని ఏ కంట్రీస్ అయితే కొంటున్నాయో వాటికి మేము ఇచ్చిన గడువు అయిపోయింది, శాంక్షన్స్ ని వేవియర్ చేసిన గడువు అయిపోయింది, మళ్ళీ దాన్ని మేము కంటిన్యూ చేసే మూడ్ లో లేవనేలా స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత నిన్న లేట్ ఈవినింగ్ ఇండియన్ అఫీషియల్స్ ఒక స్టేట్మెంట్ చేశారనమాట. యుఎస్ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టక ముందు మేము ఆయిల్ కొంటున్నాం రష్యా దగ్గర నుంచి, యుఎస్ వాళ్ళు రష్యన్ ఆయిల్ కొనద్దు అన్నప్పుడు ఆయిల్ ని కొంటున్నాం రష్యా దగ్గర నుంచి, సరే పోనీలేండి ఒక 30 రోజులు కొనుక్కోండి అన్నప్పుడు కూడా ఆయిల్ కొంటున్నాం రష్యా దగ్గర నుంచి, ఇప్పుడు కొనద్దు అన్నా సరే మేము ఆయిల్ ని కొంటాం రష్యా దగ్గర నుంచి అనేలా అఫీషియల్ స్టేట్మెంట్ చేసిన 6 అవర్స్ తర్వాత యుఎస్ ఒక కొత్త స్టేట్మెంట్ అయితే చేసింది. రష్యన్ ఆయిల్ ని కొనుక్కోవచ్చు, ఏ కంట్రీస్ అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయో వాళ్ళు రష్యన్ ఆయిల్ ని కొనుక్కోవచ్చు, వాళ్ళకు ఒక 30 రోజులు గడువిస్తున్నాం, కానీ కొత్తగా ప్రొడ్యూస్ చేసే ఆయిల్ ని కాదు, రష్యా నుంచి కొత్తగా తీసే ఆయిల్ ని కాదు, ఆల్రెడీ ట్యాంకర్స్ లో ఉండే ఆయిల్ ని మాత్రమే కొనుక్కోవచ్చు అనేలా యుఎస్ వాళ్ళు స్టేట్మెంట్ చేస్తున్నారు. కానీ దీనికి ముందే మన ఇండియన్ అఫీషియల్ స్టేట్మెంట్ చేశారు దట్ ఏం జరిగినా మేము మాకు సంబంధించిన ఎనర్జీ నీడ్స్ ని మేము రష్యాతో ట్రాన్సాక్షన్ చేస్తాం, ఎవరు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టినా అనేలానే క్లియర్ స్టేట్మెంట్ అఫీషియల్ గా ఆన్ రికార్డ్ ఇండియన్ అఫీషియల్స్ అయితే చేశారు. ఇదిలా ఉంటే ఇవాళ మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. 2.0 రీసెంట్ గా 3 రూపాయలు పెంచారా, ఇప్పుడు 80 పైసలు 90 పైసల దగ్గరగా, డీజిల్ అయితే ఒక 91 పైసల దగ్గరగా, పెట్రోల్ అయితే 87 పైసల దగ్గరగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతుంది. చాలా రోజుల క్రితమే నేను ఇది చెప్పాను, ఒకేసారి పెంచరు కానీ టైం టు టైం పెట్రోల్ డీజిల్ ధరలని పెంచుతూ వెళ్తారని. ఒకేసారి పెంచినా ప్రజలకు ఆ షాక్ ఇమీడియట్ గా తెలుస్తుంది, స్లోగా పెంచే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ 2 విషయాల్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, ఇంటర్నేషనల్ గా ట్రేడ్ అయ్యే క్రూడ్ ఆయిల్ యొక్క ధర పెరుగుతుంది, రెండోది ఇక్కడ మన రూపీ వాల్యూ వీక్ అవుతుంది. ఈ రెండింటిని కంబైన్ చేసి చూస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి ధర పెంచడం తప్పించి ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఒక్కటే మనం కొనుక్కోవట్లేదు, దానికి సెంట్రల్ గవర్నమెంట్ టాక్సెస్ అని, స్టేట్ గవర్నమెంట్ టాక్సెస్ అని, క్రూడ్ ఆయిల్ ఎంతైతే ఉందో దానికి 50% పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న ట్యాక్స్ ని కట్టాకే మనం బయట పెట్రోల్ డీజిల్ ని కొంటున్నాం. కాబట్టి ఆ ట్యాక్సులు ప్రభుత్వాలు కలెక్ట్ చేసుకుంటాయి, అది కూడా ఓఎంసీస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కట్టాల్సిందే. కావాలంటే వాళ్ళకి ఏదైనా రాయితీలు బెనిఫిట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందేమో, కానీ ఇన్ బిట్వీన్ వాళ్ళు ఆ మార్జిన్ ని, ఆ ప్రెషర్ ని వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి స్లోగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రేట్లు పెంచే ప్రయత్నం అయితే చేస్తారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం, మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని, ఇంకొక 13 నుంచి 17 రూపాయల దగ్గరగా పెరగచ్చనేలా కొటాక్ వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. ఇదంతా కూడా అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ ధరలు ఎప్పుడు పడతాయి, ఎప్పుడు యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఇండియన్ బాస్కెట్ ప్రైస్ ఎప్పుడు తగ్గుతుంది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది ఇంకెంత పెరగాలన్నది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే కొద్దీ ఇప్పుడు పెంచుతున్నదే కాకుండా ఇంకా ఎక్కువ పెంచే అవకాశం కూడా, ప్రభుత్వం పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉంటాయో కంపెనీల మీద భారం ఉంటుంది, అది ఇండైరెక్ట్ గా మన మీద కూడా పడుతుంది. కంపెనీల మీద భారం పడితే వాళ్ళు ధరలను పెంచుతారు, అది మన మీద పడుతుంది. బట్ ఇక్కడ డైరెక్ట్ గా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినా సరే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగడం, మనం ఖర్చు పెడుతున్న కాస్ట్ కూడా పెరగడం, ఓవరాల్ గా అది ఇన్ఫ్లేషన్ ని, మన సాలరీ ఒక ఎక్స్పెన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. సామాన్యుడిపై భారం క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇండైరెక్ట్ గా, అండ్ దాన్ని ఒకవేళ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ పెంచితే డైరెక్ట్ గానే ఇంపాక్ట్ అయితే పడుతుంది. కానీ ఇలాంటివి గతంలో జరుగుతూనే వచ్చాయి. పెట్రోల్ డీజిల్ ధరలు మనం పెరుగుతూనే చూస్తూనే వస్తున్నాం. ఇది టెంపరీగా మార్కెట్ ఇంపాక్ట్ గా తీసుకుంటున్నా, కమింగ్ టైమ్స్ లో దానికి తగ్గట్టు వేజెస్, సాలరీస్ పెరుగుతూ కంపెనీస్ కూడా ఎర్నింగ్స్ ని స్ట్రాంగ్ గా పోస్ట్ చేసుకుంటూ వెళ్తే, బికాస్ వాళ్ళు ఎలాగో ధరలు పెరుగుతున్నప్పుడు వాళ్ళ ఎర్నింగ్స్ ని, మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేసుకోకుండా ఉండడానికి రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతున్న ప్రతిసారి వాళ్ళ ఫైనల్ అవుట్పుట్ కాస్ట్ ని కూడా పెంచుతూ వెళ్తారు. వాళ్ళ లాభాలు సరే, ఇక్కడ వేజెస్ కూడా పెరగాలి, సాలరీ కూడా పెరగాలి. అది కూడా జరుగుతున్నంత వరకు ఎకానమీకి ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి నిన్నటి వీడియోలో టీసీఎస్ వాళ్ళు హైక్స్ ఇవ్వడం కాదు, సాలరీని కట్ చేస్తున్నారు అన్నప్పుడు ఇది ఇంపార్టెంట్ గా గమనించాలని చెప్పాను. నిన్నటి వీడియో కామెంట్ సెక్షన్ లో చూడండి, మన వాళ్ళు చాలా మంది టీసీఎస్ లో పనిచేస్తున్న వాళ్ళు, ఎస్ నా సాలరీ చాలా కొంచెమే పెరిగింది అండ్ ఏదైతే ఆ ఆర్టికల్ లో ఉందో అది నిజంగానే జరుగుతుంది అనేలా అఫీషియల్ గా మన వాళ్ళే కింద కామెంట్ సెక్షన్ లో నిన్నటి వీడియోలో కన్ఫర్మ్ చేస్తున్నారు. కంపెనీస్ ఎలా సాలరీ హైక్స్ ఇస్తున్నాయి, ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు సాలరీ పెరుగుతుందా లేదా అనేది మెయిన్ మెట్రిక్ గా మనం చూడాలి. అండ్ ఒకవేళ మీరు టీసీఎస్ అని కాదు ఇంకేదైనా ఐటీఆర్ ఇతర ప్రొఫెషన్స్ లో ఉంటే మీ సాలరీ రీసెంట్ టైమ్స్ లో ఎంత హైక్ తో పెరిగింది అన్నది వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే ఏ ఇన్ఫ్లేషన్ అయితే మనం ప్రెసెంట్ చూస్తున్నామో ఆ ఇన్ఫ్లేషన్ ఇమీడియట్ గా మారిపోయే ఇన్ఫ్లేషన్ కాదు, కొంత స్టిక్కీగా కొంత టైం పాటు కంటిన్యూ అవుతుంది. అట్లీస్ట్ ఫర్ 2027 ఫస్ట్ హాఫ్. అండ్ రూపీని చూసారా, సెంచరీకి దగ్గర అవుదాం అనేలా పరిగెడుతుంది. 96 రూపీస్ 66 పైస్ కి ఆల్ టైమ్ లో లెవెల్స్ కి వాళ్ళైతే వచ్చింది. గుర్తుంచుకోవాలి, ఆర్బీఐ వాళ్ళు ఫిబ్రవరి నుంచి రూపీ ఎప్పుడైతే దారుణంగా పడ్డం మొదలైందో అప్పటి నుంచి $40 బిలియన్ దగ్గరగా రిజర్వ్స్ ని అవ్వగొట్టారు. అంటే $40 బిలియన్ దగ్గరగా ఉంటున్న ఫారెన్ రిజర్వ్స్ ని యూజ్ చేసి మరి రూపీ పతనాన్ని ఆపడానికి ప్రయత్నించారు. ఒకవేళ వాళ్ళు అసలు ఇంటర్వ్యూనే అవ్వకపోయింటే, అంటే ఆర్బీఐ వాళ్ళే ముందుకు రాకపోయింటే ఖచ్చితంగా 100 మార్క్ అబోవ్ మనం ఉండేవాళ్ళం. అంత అగ్రెసివ్ గా ఆర్బీఐ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్స్ ని యూజ్ చేసి బ్యాంక్స్ ని ఆఫ్ షోర్ మార్కెట్ లో, అంటే వేరే కంట్రీస్ లో డాలర్లు నమ్మి రూపీల్ని కొని
ఇండియాలో డాలర్ని కొని రూపీని అమ్మి ఈ రకంగా ట్రేడ్ లో లాభం పొందడం ఆపేయమన్నారు. తర్వాత కార్పొరేట్స్ ఆపమన్నారు. మళ్ళీ వాళ్ళకి రివైవల్ ఇచ్చారనుకోండి. బట్ ఓవరాల్ గా బ్యాంక్స్ ని రిస్ట్రిక్ట్ చేస్తూ రూపీని స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేశారు. $40 బిలియన్ దగ్గరగా పెట్టి మరీ రూపీ పతనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఇన్ని చేసినా సరే రూపీ పతనం ఫర్దర్ గా కంటిన్యూ అవుతూ $96.66 వాళ్ళైతే వెళ్ళింది. ఇది ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా మంచి విషయం కాదు. రూపీ పతనం అనేది ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ ని పెంచుతుంది. ఏవైతే మనం డాలర్స్ లో ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటామో ఆటోమేటిక్ గా వాటి ధరలను ఇప్పుడు మనం ఎక్కువ పెట్టే కొంటున్నట్టు కాబట్టి అది కూడా మన మీదకే పాస్ ఆన్ అవుతుంది. కాబట్టి రూపీ పతనం ఇన్ఫ్లేషన్ ని పెంచడం మాత్రమే కాదు, ఓవరాల్ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా కూడా అది ప్రెషర్ ని పెడుతుంది. నెగిటివ్ అయినా పాజిటివ్ ఎవరికి లేదా అంటే డాలర్లో ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో వాళ్ళందరికీ లాభమే. అంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది. ఐటీ కంపెనీలకి, ఫార్మా కంపెనీలకి అండ్ ఇతర దేశాలతో బిజినెస్ చేస్తున్న కంపెనీలు అన్నిటికీ కూడా దీని వల్ల లాభమే. కానీ రెస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ ఇంక్లూడింగ్ బ్యాంక్స్ కూడా ఇది ప్రెషర్ ని పెడుతుంది. అండ్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూసారంటే 1% దగ్గరగా పడింది. దానికి ముందు రోజు 0.5% దగ్గరగా పెరిగింది. దానికి ముందు రోజు 2.5% దగ్గరగా పడింది. ఓవరాల్ గా చూస్తే లాస్ట్ 3 రోజుల్లో 3% దగ్గరగా బంగారం పడింది. బట్ ఇండియన్ మార్కెట్ లో మీకు అంతలా బంగారం పడలేదు. నేను బంగారం పడింది అని మాట్లాడిన ప్రతిసారి ఈ రోజు బంగారం పడలేదే, పెరిగింది కదా, అక్కడే ఉంది కదా అని అనుకుంటున్నారు. బంగారం మన ఇండియన్ మార్కెట్ లో పడలేదంటే కారణం మన రూపీ రీసెంట్ టైమ్స్ లో దారుణంగా వీక్ అవుతూ ఉండడం. ఎప్పుడైతే మన రూపీ వీక్ అయిపోతూ ఉంటుందో అంటే 92, 93, 94 అని పెరుగుతూ వీక్ అవుతూ ఉంటుందో, ఒక డాలర్ ఇస్ ఈక్వల్ టు 90 రూపాయలు ఉంటే 4-5 రోజుల తర్వాత 91, 92కి వెళ్ళింది అనుకోండి, మన రూపీ క్షీణిస్తున్నట్టు ఆ పాయింట్ లో గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతాయి. ఈవెన్ దో ఇంటర్నేషనల్ మార్కెట్ లో పడ్డా ఇక్కడ మన మార్కెట్ లో పడకుండా కొంత పాజిటివ్ లో ఉండడం, ఆ రూపీ ఇంకా ఫర్దర్ గా బాగా వీక్ అయిపోతుంటే పెరిగే ప్రయత్నం చేస్తాయి. దాని అర్థం బంగారం పెరుగుతున్నట్టు కాదు, మన రూపీ వీక్ అవుతున్నట్టు. సో ఎప్పుడైనా నేను గోల్డ్ రిలేటెడ్ గా ఫాల్ గురించి మాట్లాడుతున్నానంటే ప్రధానంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ గురించే మాట్లాడుతుంటాను. బట్ ఇండియన్ మార్కెట్స్ ని కూడా కలిపి చూస్తే ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ లో 1% దగ్గరగా బంగారం పడితే మన ఇండియన్ మార్కెట్ లో 0.2% దగ్గరగా పెరిగింది బికాస్ ఆఫ్ ద రూపీ ఇంపాక్ట్. అండ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటి సెల్లింగ్? రీసెంట్ 3 డేస్ లో బై చేస్తూనే ఉన్నారు కదా అంటే ఇవాళతో అది ఎండ్ అయింది. 2457 crore దగ్గరగా వాళ్ళు ఇవాళ సెల్లర్స్ గా ఉన్నారు. ముచ్చటగా 3 రోజుల పాటు బయర్స్ గా ఉన్న ఎఫ్ఐఎస్ ఇవాళ ఫర్దర్ గా సెల్ సైడ్ అయితే టర్న్ అవుతున్నారు. మన రూపీ కూడా ఇవాళ ఆల్ టైమ్ లో హిట్ చేస్తుండడం, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఫర్దర్ గా పెరుగుతుండడం ఇవాళ ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా ప్రెషర్ అయితే పెట్టింది. డిఐఎస్ స్ట్రాంగ్ గానే సపోర్ట్ చేస్తున్న 3800 crore దగ్గరగా వాళ్ళ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. బట్ ఎఫ్ఐఎస్ మాత్రం క్యాష్ లోకి మళ్ళీ ఫర్దర్ గా సెల్లర్స్ గా కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళ నెట్ షార్ట్ పొజిషన్స్ ఎఫ్ఎన్ఓ పరంగా, ఫ్యూచర్స్ పరంగా 88% దగ్గరగా ఉన్నాయి. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా గమనించాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్ నెక్స్ట్ 2 to 3 days పాటు యుద్ధాన్ని ఆపుతున్నాను తర్వాత చేస్తాను అంటున్నాడు కదా ట్రంప్. నిజంగా అలాంటిది ఏదైనా చేస్తాడా? నాకు పర్సనల్ గా తనంత స్టెప్ తీసుకునే వ్యక్తి అయితే ఈ పాటికే యుద్ధం చేస్తుండొచ్చు. ఒకవేళ చేసినా చిన్నగా అటు ఇటుగా ఏదో చేసి ఇప్పటికైనా దారిలోకి రండి, లేకపోతే మేము యుద్ధం ఇంకా భారీగా చేస్తామని చెప్తున్నట్లే ఉంది. కానీ ఓ సీరియస్ అటెంప్ట్ యుఎస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కనిపించట్లేదు. ఈవెన్ ఇరాన్ కూడా అంత అగ్రెసివ్ గా ఈ మధ్య స్టేట్మెంట్స్ కూడా చేయట్లేదు. ఎవరికి వాళ్ళు కామ్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ని క్లోజ్ చేసి ఇటుపక్క అటుపక్క కూర్చొని మాట్లాడుతున్నారు. కానీ నిన్నటి వీడియోలో చెప్పాను కదా, యుఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ 4.5 మార్క్ ని క్రాస్ చేస్తున్నాయి, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ యుఎస్ ఎకానమీ. యుఎస్ బాండ్ డీల్స్ పెరుగుతుంటే అన్నెసరీగా గవర్నమెంట్ మీద బర్డన్ పెరుగుతుంది, వాళ్ళకున్న అప్పులు అలాంటివి. సో అది ఎక్కువ కాలం ట్రంప్ కూడా భరించలేడు. కాబట్టి కొద్ది రోజుల్లో ఏదో ఒక యాక్షన్ యుఎస్ సైడ్ నుంచి అయితే ఉండే అవకాశం ఉంది. బట్ ఇది యుద్ధం రూపంలో ఉంటుందా లేకపోతే కాంప్రమైజ్ అయ్యి వెనక్కి వెళ్తుందా అనేది మనకి క్లారిటీ లేదు. సో ఇన్ ఫ్యూ డేస్ ఆ ఒక్క ఈవెంట్ మాత్రమే మార్కెట్ ని డైరెక్షనల్ గా మూవ్ చేసే ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ గా ఉంటుంది. ఈ లోపు మార్కెట్ పడినట్టు పడుతున్నా మళ్ళీ పెరిగినట్లే పెరిగి మళ్ళీ పడడం ఇలా వోలటైల్ గా ఉంటుంది. కానీ డైరెక్షన్ తీసుకోవాలంటే మాత్రం ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ రిలేటెడ్ గా మనకి మార్కెట్ కి ఓ మేజర్ అప్డేట్, ఇష్యూ క్లియర్ అవ్వలేదు, ఓ మేజర్ అప్డేట్, ఈ ప్రతిపాదనతో మేము ఇలా ముందుకు వెళ్తాం, ఇలా ఇష్యూని సాల్వ్ చేసుకుంటాం అని ఒక చిన్న క్లారిటీ మార్కెట్ కి వస్తే చాలు, మార్కెట్ దానికి తగ్గట్టు స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతుంది. లెట్స్ సీ ఫర్దర్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ క్లోజర్ రిలేటెడ్ గా ఉంటున్న దానిపై ఇరాన్, యుఎస్ ఎలాంటి క్లారిటీని అందజేస్తాయని ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ పరంగా ఉంటున్న ఎంటైర్ ఇంపార్టెంట్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి, విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ చాలా వరకు మార్కెట్ లో ఎలాంటి రూమర్స్ వచ్చాయంటే గోల్డ్ రిలేటెడ్ గా చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, దాని బదులు దేవాలయాల్లో ఉన్న గోల్డ్ ని మానిటైజ్ చేయడానికి ఒక స్కీమ్ ని తీసుకురండి. టెంపుల్ ట్రస్ట్లు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఉంటున్న వాటి రిలేటెడ్ గా గోల్డ్ ని యాక్సెస్ చేసి పెద్ద మొత్తంలో ఉన్న బంగారపు నిల్వల్ని మానిటైజ్ చేసుకోండి అనేలా కొన్ని అసోసియేషన్స్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నాయని, ఇంకొన్ని దగ్గర ఎలాంటి వార్తలు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వమే నిజంగా గుడిల్లో ఉన్న బంగారాన్ని తాకాలని చూస్తుందనేలా అప్డేట్స్ వస్తుండడం. దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు క్లియర్ గా క్లారిఫికేషన్ ఇస్తున్నారు. టెంపుల్స్ లో ఉన్న గోల్డ్ హోల్డింగ్స్ ని మానిటైజ్ చేయాలని మేము ఏదైతే ఆలోచిస్తున్నామో అనేలా వార్తలు వస్తున్నాయో అవన్నీ అవాస్తవాలని, టెంపుల్ ట్రస్ట్లకు సంబంధించిన ఏ బంగారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తాకాలనుకోవట్లేదనేలా, వాటి రిలేటెడ్ గా వస్తున్న ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా ఫాల్స్, మిస్లీడింగ్, వాటికి ఎటువంటి బేసిస్ లేదనేలా
క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఎవరు క్రియేట్ చేస్తున్నారో కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని రిలీజియస్ స్పేస్ లో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది అఫీషియల్ గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దగ్గర నుంచి వస్తున్న క్లారిఫికేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆదాని గురించి మాట్లాడుకోవాలి. ఆదాని వాళ్ళకి అగేనెస్ట్ గా అమెరికాలో లంచం ఇచ్చి ప్రాజెక్ట్స్ తెచ్చుకొని యుఎస్ ఇన్వెస్టర్స్ ని మోసం చేశారనేలా ఆరోపణలు ఉన్నాయి కదా, ఫ్రాడ్ చేశారనేలా. ఆ మొత్తం ఫ్రాడ్ చార్జెస్ అన్నిటిని కూడా అమెరికా ప్రభుత్వం కంప్లీట్ గా క్లియర్ చేస్తూ క్లీన్ చిట్ ఇస్తుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇచ్చేసింది కాదు, ఇస్తుంది అనేలా. కానీ దానికి బదులుగా ఆదాని వాళ్ళు $10 బిలియన్ దగ్గరగా పెట్టుబడిని అమెరికాలో చేయాలని అమెరికా ప్రభుత్వం దీని రిలేటెడ్ గా డెసిషన్ తీసుకోబోతుందనేలా ఇండియా టుడే లో కానీ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కానీ, ఈవెన్ వాల్ స్ట్రీట్ జర్నల్ లో కూడా దీనికి సిమిలర్ గా మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీని రిలేటెడ్ గా మార్కెట్ కి ముందుగానే ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఉన్నాయి. మీరు చూస్తే మార్చ్ నుంచి ఇప్పటికీ ఆదాని ఎంటర్ప్రైజెస్ స్టాక్ 50% దగ్గరగా పెరిగింది. ఇలా జరుగుతుందని ముందుగానే మార్కెట్ లో అంచనాలు ఉండడం వల్ల చాలా ఆదాని స్టాక్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో బాగానే రికవర్ అయ్యాయి. కాబట్టి ఈ అప్డేట్ వచ్చినా సరే స్టాక్స్ లో ఇవాళ పెద్దగా పెరుగుదల మనకి కనిపించలేదు. నెక్స్ట్ ఈ వార్తలను చూస్తున్నారా? ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా నిన్న టీసీఎస్ వాళ్ళ హైక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. చాలా మందికి హైక్స్ తక్కువగా వచ్చాయి అండ్ ఈవెన్ కొంతమందికి సాలరీ కూడా కట్ చేశారు. బట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా టీసీఎస్ వాళ్ళు వాళ్ళ మేనేజర్స్ ని 5% ఆఫ్ ద స్టాఫ్ ని ఖచ్చితంగా అండర్ పర్ఫార్మర్స్ గా పెట్టాలి. సో ఎవరైతే ఉన్నారో అందరిలోంచి ఒక 5% ని అండర్ పర్ఫార్మర్ గా పెట్టాలని, అంటే బ్యాండ్ డి కిందకి వెయ్యాలని వాళ్ళ లేటెస్ట్ పర్ఫార్మెన్స్ ని బట్టి ఈ అప్రైజల్ సైకిల్స్ లో వాళ్ళని బ్యాండ్ డి కింద కేటగరైజ్ చేయాలని ఎలా అడుగుతున్నారు. లాస్ట్ ప్రీవియస్ గానే వీళ్ళు 12,200 ఎంప్లాయీస్ దగ్గరగా తీసేశారు. అండ్ ఇప్పుడు ఇంకొక 5% కేటగిరీలోకి ఎవరెవరైతే వీక్ గా పర్ఫార్మ్ చేస్తున్నారో వాళ్ళని ఉంచాలని ఎలా అడుగుతున్నారని. మోస్ట్లీ ఇంకెప్పుడైనా తీసేయాల్సి వచ్చినప్పుడు, ఎంప్లాయీస్ ని తీయాల్సి వచ్చినప్పుడు ఈ బ్యాండ్ డి లో ఉంటున్న వాళ్ళని ప్రిఫరెన్స్ గా తీసుకుంటారని, టాప్ పర్ఫార్మెన్స్ ని రిటైన్ చేసి అండర్ పర్ఫార్మెన్స్ ని రిమూవ్ చేయాలని టీసీఎస్ వాళ్ళు చూస్తున్నట్టు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇది జస్ట్ ఒక మీడియా ఛానల్లో వస్తున్నదే కాదు, వేరియస్ ప్లాట్ఫామ్స్ లో మనకి ఇది కనిపిస్తూ ఉంది. 5% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ని అండర్ పర్ఫార్మర్స్ గా పెట్టాలని మేనేజర్స్ కి మెయిల్ వెళ్ళినట్టు చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఇది రిపోర్ట్ చేస్తూ ఉంది. సో ఎవరైనా ఒకవేళ వీక్ గా పర్ఫార్మ్ చేస్తూ లోయర్ బ్యాండ్ లోకి మూవ్ అవుతుంటే కొంచెం పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకొని హైయర్ కి షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. బికాస్ ఆన్ కమింగ్ టైమ్స్ అది మనకి రిస్క్ లా మారచ్చు. ఆల్సో ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా బోనస్ పే అవుట్స్ అయితే ఇచ్చారు. రీసెంట్ క్వార్టర్స్ లో వాళ్ళు వేరియబుల్ పే అవుట్స్ ని పెంచుకుంటూనే వస్తున్నా పీక్ గా లాస్ట్ క్వార్టర్ Q3 లోనే అధికంగా ఇచ్చారు. దాని తర్వాత ఈ క్వార్టర్ లో కూడా కొంత తగ్గినట్టు. ప్రిసీడింగ్ క్వార్టర్ లో స్ట్రాంగ్ బోనస్ ఇవ్వడం కారణంగా ఈ క్వార్టర్ లో కొంత పర్ఫార్మెన్స్ బేస్డ్ బోనస్ పే అవుట్స్ తగ్గాయనేలా ఇన్ఫోసిస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిన బోనస్ పే అవుట్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కేంద్రం ఒక మంచి శుభవార్తను అయితే తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉంటున్న ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అండ్ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ఈ రెండిట్లో కూడా ఇప్పటి వరకు ఉంటున్న లిమిట్ ని పెంచాలనుకుంటుందని, 2 లక్షల నుంచి 3 లక్షలు కానీ ఈవెన్ 5 లక్షలు కానీ చేయాలనుకుంటుందని, ఇంకొక 2 వారాల్లో దీని రిలేటెడ్ గా అప్డేట్స్ వస్తాయనేలా మనకి డేటా అయితే కనిపిస్తూ ఉంది. ప్రెసెంట్ 2 lakh లైఫ్ కవర్ కోసం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో $436 per annum కడుతున్నారు. అదే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో యాన్యువల్ గా $20 కట్టి 2 లక్షల యాక్సిడెంట్ కవర్ తీసుకుంటున్నారు. ఇందాక మనం మాట్లాడుకుందేమో లైఫ్ కవర్, ఇది యాక్సిడెంట్ కవర్. బట్ దీని ఒక లిమిట్ ని పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనేలా డేటా కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ 2 వారాల్లో అప్డేట్ అవుతుంది అంటున్నారు. అన్ని సరిగా ఉంటేనే లోన్స్ దొరకడం కష్టంగా ఉంటది. కానీ ఇతనికి బ్యాంక్స్ ని 5,28,00,000 చీట్ చేయడానికి లూప్ హోల్ అయితే క్లియర్ గా దొరికిందని, దీంతోనే 5,28,00,000కి సంబంధించి బ్యాంక్స్ ని మోసం చేసినట్లు, విజయవాడలో తనని అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు చెప్తున్నారు. ఎలా చీట్ చేశారు? ఫేక్ అకౌంట్స్ ని ఓపెన్ చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో 5,28 lakhs దగ్గరగా నీలం పవన్ కుమార్ అనే వ్యక్తి స్కామ్ చేశారని బ్యాంక్స్ ని, అతని దగ్గర నుంచి సుమారుగా 34 ప్రాపర్టీస్ ని తీసుకున్నారంట. వాటి విలువే 7 కోట్ల దగ్గరగా ఉంది. ఒక కార్, మోటార్ సైకిల్, 122 grams ఆఫ్ గోల్డ్, 927 grams ఆఫ్ సిల్వర్, 9 ATM కార్డ్స్, వీటన్నిటిని పోలీసులు రికవర్ చేసి బ్యాంక్స్ కి అందజేస్తున్నట్లు, టోటల్ గా 26 ఫేక్ అకౌంట్స్ ని క్రియేట్ చేసి బ్యాంక్స్ దగ్గర నుంచి మల్టిపుల్ లోన్స్ తీసుకొని 5,28,00,000 లోన్స్ తీసుకొని ఫ్రాడ్ చేయాలని ప్రయత్నిస్తుండడం, తనని ఇప్పుడు అరెస్ట్ చేశారనేలా కృష్ణా జిల్లా పోలీసు వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఐషర్ మోటార్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు గ్రీన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్ ని ఆంధ్రప్రదేశ్ లో చేయబోతున్నారని, 2,500 కోట్లకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ తో ఆల్మోస్ట్ 216 ఎకరాల నేలలో తడ దగ్గర ఆంధ్రప్రదేశ్ దగ్గర ఈ ఎక్స్పాన్షన్ చేయబోతున్నట్టు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మోటార్ సైకిల్ కెపాసిటీ పర్ యానం 14,60,000 దగ్గరగా ఉంది. బట్ ఈ ఒక ఎక్స్పాన్షన్ తో ఇది ఇంకా ఫర్దర్ గా పెరుగుతూ వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందనేలా ఐషర్ మోటార్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఫైనలీ రాయల్ ఎన్ఫీల్డ్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇప్పుడు తడలో రాబోతుంది. నెక్స్ట్ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో ప్రమోటర్స్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేశారు. లాస్ట్ వీక్ లో వాళ్ళ కూల్ ఆఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఫర్దర్ గా వాళ్ళు
షేర్లని కొంటారని, వాళ్ళ కూల్ ఆఫ్ పీరియడ్ ఎండ్ అవుతూ ఉండడం ప్రమోటర్స్ మార్కెట్ నుంచి ఆల్మోస్ట్ 1 లక్ష షేర్ల దగ్గరగా అక్వైర్ చేసినట్లు సిఎన్బిసి యాంకర్ అప్డేట్ చేస్తున్నారు. ఆఫ్టర్ నెంబర్ స్టాక్ లో చాలా మంచి ఫాల్ కనిపించింది. సెంటిమెంట్ ని లిఫ్ట్ చేయడానికి ప్రమోటర్స్ ఆర్ స్టాక్ రిలేటెడ్ గా ఫ్యూచర్ గ్రోత్ పరంగా ఐడియా ఉండైనా ప్రమోటర్స్ వాటాని కొంటూ ఉండొచ్చు. దీన్ని చూసి ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ముందు బిజినెస్ రిలేటెడ్ గా కొంత ఐడియా తెచ్చుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ఎల్స్ ఇలా ప్రమోటర్స్ కొని మళ్ళీ స్టాక్ ప్రైస్ పడిన కంపెనీలు చాలానే మనకి మార్కెట్ లో కనిపిస్తాయి. కానీ పర్సనల్ గా నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నది మాత్రం జేఎస్డబ్ల్యూ రిలేటెడ్ గా జరిగిన బ్లాక్ డీల్ 3100 కోట్లకు సంబంధించిన స్టేక్ చేతులు అయితే మారింది. జీక్యూజీ వాళ్ళు కొంటున్నారు ఆల్మోస్ట్ 1,50,00,000 షేర్లు, అండ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొంటున్నారు ఆల్మోస్ట్ 1 కోటి షేర్ల దగ్గరగా. సో 2.5 కోట్ల షేర్ల దగ్గరగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళు జేఎస్డబ్ల్యూ స్టీల్ అమ్మేస్తే ఆ రెండింటిని ఇద్దరే కలిపి కొన్నారు. 1260 రూపీస్ ప్రైస్ లెక్కన వీళ్ళు కొన్నారనమాట. జీక్యూజీ పార్ట్నర్స్ వీళ్ళు గతంలో కూడా ఆదాని రిలేటెడ్ గా బాగా తక్కువలో ఉన్నప్పుడు కొన్ని బాగా పెరిగాక అమ్మే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వీళ్ళతో పాటు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో జేఎస్డబ్ల్యూ స్టీల్ పరంగా షేర్ని కొంటూ ఉండడం స్టాక్ అయితే వాళ్ళ పెరగలేదు, కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా అయితే మారుతూ ఉంది. ఒక డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్, ఒక ఇంటర్నేషనల్ ఫండ్ రెండు కలిపి జేఎస్డబ్ల్యూ స్టీల్ రిలేటెడ్ గా వాటాని కొన్నాయి. అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒక మార్కెట్ క్యాపిటల్ 3 లక్షల కోట్లకి పైగా ఉంటుంది. వాస్కాన్ ఇంజనీర్స్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు 131 crores 58 lakhs చేసే ఆర్డర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, ఫర్ జామ్ నగర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ లభించినట్లు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ 510 crore, అలాంటి వాళ్ళకి 130 crore ఆర్డర్ అనేది పెద్దదే. నెక్స్ట్ వారే రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ 350 మెగావాట్ కి సంబంధించిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఈపీసీ కాంట్రాక్ట్ లభించిందని అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇది ఒక కమర్షియల్ ఆర్డర్ అని, అండ్ ఈ ఆర్డర్ వస్తున్నది వీళ్ళ రిలేటెడ్ కంపెనీ దగ్గర నుంచే, వారే ఫర్ ఎవర్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి. బట్ కన్సిడరబుల్ ఆర్డర్. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 175 crores విలువ చేసే ఆర్డర్స్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రియాక్టర్స్ రిలేటెడ్ గా లభించాయని, 4 ట్రాన్స్ఫార్మర్స్ అండ్ 5 రియాక్టర్స్ ని వీళ్ళు సప్లై చేస్తారని, బన్వారియా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళకి సప్లై చేస్తారని అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఇవాళ బిఎస్సి స్టాక్ కొంత బాగా పెరిగిందా, కారణం బిఎస్సి ఎన్ఎస్సి 50 లోకి అంటే నిఫ్టీ 50 లోకి ఎంటర్ అవబోతుంది. బికాస్ విప్రో ఎగ్జిట్ అవుతుంది కాబట్టి అనేలా అప్డేట్స్ వచ్చాయి. కొంత స్టాక్ లో బజ్ అయితే కనిపించింది. ఒకవేళ వస్తే $639 million దగ్గరగా ఫండ్స్ బిఎస్సి లోకి వస్తాయనేలా, కానీ బిఎస్సి ఎన్ఎస్సి 100 ఇండెక్స్ లో పార్ట్ కాదు కాబట్టి నిఫ్టీ 50 ఇంక్లూజన్ లోకి ఎలిజిబుల్ కాదనేలా ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ బిఎస్సి రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్ మార్కెట్ లో సర్క్యులేట్ అయింది. సో విత్ దీస్ బోత్ అప్డేట్స్ ఇవాళ స్టాక్ కొంత బజ్ లో అయితే ఉంది. అండ్ ఎన్ఎస్సి వాళ్ళు ఈజీఆర్ రిలేటెడ్ గా ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ చేశారు. వాటి రిలేటెడ్ గా ట్రేడింగ్ ని స్టార్ట్ చేశారని, May 18th నుంచి. మరి ఇవి మన డిమాట్ అకౌంట్ లో అవైలబుల్ గా ఉన్నాయా అంటే కరెంట్ ఇంకా అన్ని బ్రోకర్స్ దగ్గర ఇది అవైలబుల్ గా లేదు. సో ఇది ఫేజ్డ్ మేనర్ లో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఫుల్ గా అన్ని బ్రోకర్స్ దగ్గర ఇది అవైలబుల్ గా వచ్చినప్పుడు మనం దీని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ వీళ్ళు నెంబర్స్ తో పాటు 13 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. నెంబర్స్ ని చూసారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 3% పెరుగుంటుంది. మార్జిన్స్ ఫాల్ అవడం కారణంగా 30 నుంచి 11.8% కి మార్జిన్ డ్రాప్ అవడం కారణంగా ప్రాఫిట్ కూడా 8% దగ్గరగా డ్రాప్ అయింది. అండ్ ఈవెన్ వీళ్ళు స్ట్రాటజిక్ విండ్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కూడా ఎగ్జిట్ ని అనౌన్స్ చేశారు. నెక్స్ట్ బిఎల్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 12%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 43% గ్రో అవుతూ మార్జిన్ లో కొంత ఫాల్ అయితే కనిపిస్తుంది. స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ ఉంది, రెవెన్యూలో మంచి గ్రోత్ ఉంది, బట్ మార్జిన్స్ లో వస్తున్న ప్రెషర్ కారణంగా ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 4.6% గ్రో అయ్యాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 41% దగ్గరగా గ్రో అయినా ఇయర్ ఆన్ ఇయర్ లో మార్జిన్ డ్రాప్ క్లియర్ గా వాళ్ళ ప్రాఫిటబిలిటీని బిలో 5% మార్క్ లో అయితే పెట్టింది. అదర్ ఇన్కమ్ ఈసారి 110 crore దగ్గరగా వస్తుంది, వేరస్ లాస్ట్ ఇయర్ లో 195 crore, లాస్ట్ క్వార్టర్ లో 139 crore. సో ఈసారి అదర్ ఇన్కమ్ డ్రాప్ అవడం కూడా ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తూ ఉంది. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాంగ్ గానే వీళ్ళకి బిజినెస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ అండ్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్ నెంబర్స్ బాగుంటున్నట్టే, బట్ మార్జిన్ ప్రెషర్ తో ప్రాఫిటబిలిటీ కొంత ఇంపాక్ట్ అయింది. దీంతోనే ఆఫ్టర్ నెంబర్స్ స్టాక్ లో మనకు కొంత ఫాల్ అయితే చూసాం, బట్ నెంబర్స్ అంత బ్యాడ్ గా ఏం లేవు. నేను ఉండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.